స్క్రీన్ ఓకేనా? స్క్రీన్ ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే లీడర్స్, ఈరోజు జూమ్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ హార్టీ వెల్కమ్. ఈరోజు ఈ సెషన్ నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మన ఏఆర్ అసోసియేషన్, మన రమేష్ సార్ గారికి, మన వెంకట్ సార్కి, మన టీం సభ్యులందరికీ నా తరపున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈ సిస్టంలో అనే కాదండి, నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, కేవలం ఇది వెస్టేజ్ అనే ఒక ఫీలింగ్ మా ఈ 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఎంతసేపు అయితే వస్తుందో, ఇది వెస్టేజ్ కోసం కాదు సార్. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేటువంటి విషయం ఏదైనా కావచ్చు, ఇది జస్ట్ మన జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే, నాట్ ఓన్లీ వెస్టేజ్, ఇది మన జీవితంలో ముందుకెళ్ళాలంటే ఈ అంశం మీకు యూజ్ అవుతుంది అనేది నేను అంచనా వేసుకున్నాను. జనరల్గా అది ఏ రంగమైనా కావచ్చు. సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ చూడండి, ఊరికే కూర్చుంటే సక్సెస్ రాదు, కొన్ని త్యాగం చేయాలి అంటాను నేను. ఊరికే కూర్చుంటే చాలా మంది చెప్తుంటారు సక్సెస్ ఊరికే వచ్చేస్తుందని. చాలా మంది డిఫరెంట్ పర్సన్స్ వాళ్ళు సూపర్, వాళ్ళు సెట్ అయిపోయారు, వాళ్ళు ఉత్తిగా వచ్చేసిన సక్సెస్, వాళ్ళు అదృష్టం బాగుంది, ఇలాంటి డైలాగ్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. అది ఎంతవరకు ఉంటుంది అంటే, కొంతవరకు మనం చెప్పుకోవడానికి బాగుంటాయి. చూసారా, ఊరికే కూర్చుంటే సక్సెస్ రాదు, కొన్ని త్యాగం చేయాల్సిందే. మనం ఎదగటానికి, మనం సక్సెస్ అవ్వటానికి మనం ఏం త్యాగం చేస్తున్నాం? గతంలో ఒకసారి మనం ఇదే టాపిక్ డిస్కస్ చేసాం. త్యాగం చేయాలంటే 100% మనం ఏం త్యాగం చేస్తున్నామంటే, కేవలం మనం చేసేటువంటి త్యాగం ఏంటి అంటే, ఎప్పుడన్నా ఒక అప్లైనర్ లేదా లీడర్స్ దయచేసి కొద్దిగా అది మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. లీడర్స్ మ్యూట్ చేసుకోండి, అది ఎందుకంటే నాకు కనిపించదు, నేను మ్యూట్ చేయడం కుదరదు. ఇక్కడ ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, అది టాపిక్ డైవర్ట్ అవుతా ఉంటది, దయచేసి వేరే విధంగా అనుకోకండి. అది మ్యూట్ చేసుకోవడానికి ఛాన్స్ చేసుకోండి డైరెక్ట్ గా ఎవరికైనా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలి అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తాం, కానీ మనం ఏం సాక్రిఫైస్ చేస్తున్నాం ఇక్కడ? ఏమీ చేయట్లే. అప్లైనర్ మీటింగ్ పిలుస్తున్నాడంటే అది కూడా బలవంతంగా వస్తా ఉంటాం. ఎంత బలవంతం అంటే, ఈ బాధ భరించలేకపోతున్నాం అనే ఒక మానసిక ఒత్తిడితో వస్తూ ఉంటారు. సో ఇటువంటి పరిస్థితులు చాలా మంది దగ్గర నేను చూస్తున్నాను. మాకున్నటువంటి అవగాహన ఏంటంటే, కేవలం మొక్కుబడికి మాత్రమే వస్తున్నారు. ఈ రోజు ఈ వెస్టేజ్ మీటింగ్ లో పిలుస్తున్నారు, ఇందులో సక్సెస్ అవ్వడానికి ఏదో బాగుంటుందట, ఇందులో వినటానికి బాగుంటది, ఇది చెప్తే ఏదో నా జీవితానికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉండారంటే చాట్ బాక్స్ లో చేయండి, నేను రిప్లై ఇస్తాను. నేను ఈ రోజు ఈ సిస్టమ్ చెప్పగానే ఉన్న పాలన సక్సెస్ అవ్వడానికి నేను వస్తున్నాను అనేవాళ్ళు ఎవరు చాట్ బాక్స్ లో చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇట్ ఈస్ సేమ్. ఏదన్నా వెస్టేజ్ ఈ రోజు మీటింగ్ ఇచ్చింది, లేదా ఒక మంచి లీడర్ వచ్చారు, మంచి మీటింగ్ చేస్తున్నారు. ఈ రోజు మీటింగ్ చేసే క్రమంలో మన లీడర్ ఎవరైతే ఉంటారో, మన డౌన్ లైన్ కావచ్చు, మన అప్ లైనర్ కావచ్చు, మీకున్నటువంటి టీమ్ లీడర్ కావచ్చు, ఎవరైనా ఇన్వైట్ చేయగానే ఎవరైనా మీటింగ్కి వచ్చారా ఈ సిస్టమ్ లో సక్సెస్ అవ్వడానికి? ఏదో చెప్తుంటారు చిన్న కారణాలు. ఈ రోజు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, లేదా మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, లేదా మా ఫ్రెండ్ బర్త్డే అని, లేదా ఇలాంటి చిన్న కారణాలు, సాకులు చెప్తా ఉంటారు. ఏమంటే మనం సక్సెస్ అవ్వడానికి ఇవన్నీ మనకు ఉపయోగపడతాయండి. రేపొద్దున చూడండి, విజయరాజు సార్ అప్పుడప్పుడు చెప్తా ఉంటారు. ఆయన లైవ్ లో జరిగినటువంటి సక్సెస్ స్టోరీలో ఒక బిట్ నాకు బాగా నేను గుర్తు పెట్టుకున్నాను. అది ఎందుకంటే అది అందరి మనసును తోసినటువంటి సందర్భం. సారు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అంటే, సార్ వాళ్ళు కూర్చున్న టైంలో అక్కడ సార్ వాళ్ళకి రెస్పెక్ట్ లేదు. దేనికి లేదు అంటే, సార్ దగ్గర డబ్బు లేదు కాబట్టి. ఆ డబ్బు లేదు కాబట్టి అక్కడ కూర్చోవాల్సిన పరిస్థితిలో వేరే వాళ్ళు వస్తే సారు వాళ్ళని లేపి మీరు తర్వాత కూర్చుందరు కదా అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత సార్ డిసైడ్ అయింది ఏంటంటే,
ఈ ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి వెళ్ళకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇవన్నీ దానికోసం కాదండి, ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. మనం సక్సెస్ అయిన రోజు మనం వెంటబడే విధానం వేరే ఉంటదండి. చూడండి, డబ్బు ఉన్నప్పుడు మనల్ని ఒక రకంగా చూస్తారు, డబ్బు లేనప్పుడు ఒక రకంగా చూస్తారు. చాలా మంది అంటా ఉంటారు, నేను ఇలా నాకు విలువ ఇయ్యట్లేదు, నాకు గౌరవించట్లేదండి. ఎవరు దేనికి విలువిస్తున్నారండి? ఈ రోజు డబ్బుకు విలువిస్తున్నారు. ఈ సమాజం అంతా కూడా దేనికి విలువిస్తుందంటే కేవలం మన దగ్గర ఉన్న పలుకుబడి. చూడండి, ఒక రాజకీయ నాయకుడు పదవిలో ఉన్నంత కాలం ఆయన చుట్టూ వందల మంది, వేల మంది ఉంటారు. అదే పదవి పోయిన తర్వాత చూడండి, ఏదో చిన్న చిన్న కారణాలు, ఏదో పెళ్ళిళ్ళని చెప్తా ఉంటారు, పేరంటాలని చెప్తా ఉంటారు, లేదా ఏదో రాజకీయ నాయకుడు మీటింగ్ ఉందని చెప్తారు. ఎంతో ఆతృతగా వెళ్తా ఉంటాయి. అదే మన జీవితానికి ఉపయోగపడేటువంటి చిన్న విషయం, ఒక చిన్న ఆలోచన మన బుర్రలో ఎక్కించుకుంటే మనం సక్సెస్ అవ్వటానికి ఇలాంటి కారణాలు చాలా మంది చెప్తుంటారు. పెళ్ళిళ్ళని, ఫంక్షన్‌లని, వర్షం వచ్చిందని, లేదా నా బండి బాలేదని, లేదా ఇంకోటి లేదు, రకరకాల కారణాలు చెప్తా ఉంటారు. సో, అటువంటి వాళ్ళని నేను చాలా మందిని చూసుకుంటా వచ్చాను. మార్కెట్‌లో నేను నాకున్నటువంటి అవగాహనతో ఈరోజు ఈ మార్కెట్‌లో నేను ఎదుగుతున్నానంటే చాలా మంది, నేను వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటదనేది నేను ఫైండ్ ఔట్ చేస్తున్నాను. సో, ఫ్రెండ్స్, ఊరికే కూర్చుంటే సక్సెస్ అనేది రాదు. కొన్ని త్యాగం చేయాల్సిందే. మీరు త్యాగం చేయాల్సిందేంటంటే, ఫస్ట్ నేను చెప్పొచ్చేదేంటంటే, కొంతకాలం మీరు సక్సెస్ అయ్యేంత వరకి పెళ్ళిళ్ళు, పేరంటాలు అవసరాన్ని బట్టి, లేదా కాలక్షేపం, లేదా టైమ్ పాస్ ఇయన్నీ వదిలేయండి ఫ్రెండ్స్. మీరు సక్సెస్ అయ్యేంత వరకి మీ లక్ష్యం ఒక్కటే ఉండాలి. అదేంటి అంటే, చూడండి, సంకల్పం పెట్టుకోండి. సంకల్పం ఎలా ఉండాలంటే బలంగా ఉండాలట. నేను సక్సెస్ అవ్వాలంటే నా దగ్గర బలంగా ఏముండాలండి? లక్ష్యం ఉండాలి. సంకల్పం. చూడండి, ఏదైనా గుడికెళ్తే ఆ గుడి దగ్గర అర్చన చేసేటప్పుడు సంకల్పం చెప్తాం. ఏమని చెప్తారంటే గోత్రనామాలు చెప్తారు. మీ పేరు, పలానా గుడికెళ్ళగానే అర్చకులు ఏం చెప్తారంటే మీ పేరేంటి? మీ గోత్రం ఏంటి? అని అడుగుతారు. ఆ సంకల్పం అనేది అక్కడ గుడి దగ్గరికెళ్ళినప్పుడు, బాబు నేను పలానా గోత్రానికి సంబంధించిన వాడిని, పలాని పేరుకి సంబంధించిన వాడిని అని గుడి దగ్గర భగవంతుడికే మన సంకల్పం చెప్తున్నాం. నేను ఈ సంకల్పం, నేను ఇగో ఇది చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఈ కార్యక్రమం చేయటానికి నేను సంకల్పం చేస్తున్నాను అని భగవంతుడి దగ్గరికెళ్ళి నేను ఏదైనా పూజా కార్యక్రమం చేసేటప్పుడే మీతో సంకల్పం చేయిస్తారు. మరి మనం సక్సెస్ అవ్వడానికి కూడా సంకల్పం చేయాలా వద్దా? ఆ సక్సెస్ ఎలా ఉండాలి అంటే లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది. మీరు పెట్టిన లక్ష్యం మాత్రమే కనిపించాలి. సమస్యలు కనిపించకూడదు. నేనొక లక్ష్యం పెంచుకోండి. ఆ లక్ష్యం ఎలా ఉండాలంటే, చూడండి, సంకల్ప బలం ఉంటేనే లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది. సంకల్ప బలం బలంగా ఉండాలంటున్నాడు. సంకల్పం బలంగా ఉంటే లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది. సమస్యలు కాదు. ఎంతమందికి సమస్యల కారణాలు చెప్తా ఉంటారంటే, చిన్న చిన్న కారణాలు చెప్తా ఉంటారు. నేను వెస్టేజ్‌లో రాగానే నాకు రూ. 1,00,000 రావాలంటే వస్తాయండి ఎవరికన్నా? ఎవరికన్నా ఏ రోజన్నా రూపాయి, రూ. 2 కానించి కాకుండా 100, 200 కానించి కాకుండా ఎవరికన్నా ఒకేసారి రూ. 1,00,000 అకౌంట్‌లో ఎవరికైనా పడిందండి? ఎవరికీ పడదండి. విజయరాజు సార్‌తో సహా, లేదా సిద్ధార్థ్ సింగ్ గారితో సహా, లేదా మన అప్లైన్ రమేష్ సార్‌తో సహా, లేదా మనకున్నటువంటి టీమ్ లీడర్స్ అందరికీ ఒకేసారి డబ్బులు అకౌంట్‌లో పడ్డాయండి? చిన్న చిన్నగానే పోయారు. ఎందుకు? ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఆ లక్ష్యం వైపు చూడాలి. ఈరోజు నాకు తక్కువొచ్చిందని, లేదంటే నాకు డబ్బులు రావట్లేదని, లేకపోతే ఇంకొకటి రావట్లేదని. మనుషులు ఎలా ఉంటారంటే, మానసికమైనటువంటి ఒత్తిళ్ళ వల్ల, లేకపోతే ఇంకోటి దాని వల్ల చాలా మంది లక్ష్యాన్ని మర్చిపోయి మధ్యలోనే వదిలేస్తారు. మీరు పెట్టుకునే లక్ష్యం మాత్రమే కనిపించాలి. మీరు ఏదైతే పెట్టుకున్నారో, నేనొక లక్ష్యం పెట్టుకున్నా అంటే, నా లక్ష్యం వైపే కనిపించాలి నా మనసంతా కూడా. అట్లా మీరు పెట్టుకున్న లక్ష్యం, మీరు పర్ఫెక్ట్‌గా లక్ష్యం వైపు పరిగెట్టండి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకోవాలండి. గుర్తుపెట్టుకోండి. చాలా మంది వాడు అదృష్టవంతుడు, వాడు స్టార్ బాగుంది. ఫ్రెండ్స్, ఎవరిదో డిస్టర్బ్ అవుతుంది. తీసేది. సార్ హైమవతి అదృష్టం. అంట, కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి. సిహెచ్ హైమవతి గారు. రైట్ అండి. ఓకే, డన్ సార్, కంటిన్యూ. అదృష్టాన్ని సరదాగా నమ్ముకోవాలని చెప్తాను నేనైతే. చాలా మంది చెప్తా ఉంటారు. ఏమంటారంటే వాడు అదృష్టవంతుడు బావుంటాడు. వాడు సక్సెస్ అవుతాడు. వాడు ఎక్కడ పెట్టినా బంగారం 30 అంటిద్ది. వాడు ముట్టుకుందల్లా బంగారం అయిద్దండి. ఇలాంటి చాలా చాలా కారణాలు వినిపిస్తా ఉంటాయి. విన్నారా ఎప్పుడన్నా? కానీ వాడు అదృష్టాన్ని సరదాగా నమ్ముకోమని ఎందుకు చెప్తున్నారంటే, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో విజయం నీదే అంటారు. చూడండి, కష్టం మనం చాలా మంది సింపుల్‌గా బతికేస్తాం అనుకుంటారు. కానీ ఒక సక్సెస్ అయినోడిని చూసుకుంటే ఎంతో కష్టం ఉంటదండి. ఆ కష్టం
మీకు తెలుస్తో తెలీదో గానీ మీరు సక్సెస్ అయిన రోజు చూడండి. ఆ కష్టం దాని విలువ తెలుస్తది. లేదా నేను ఒక బ్రాంచ్ డైరెక్టర్ అవుతున్నాను. ఆ బ్రాంచ్ డైరెక్టర్ అయిన దాని వెనక కష్టం ఎంతుందో చూడండి. దాని విలువ తెలుస్తది. అరె! కష్టం అంటే ఎలా తెలుస్తదండి సింపుల్‌గా? చాలా మంది సింపుల్‌గా చెప్తా ఉంటారు. నాకు అదృష్టం బాలేదు. లేదా నాది అది బాలేదు. నా గ్రహస్థితి బాలేదు. నా స్టార్ బాలేదు. ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ చెప్తా ఉంటారండి. అవన్నీ గూడా కేవలం నా నామమాత్రానికే. మీరు పెట్టుకున్న లక్ష్యం వైపు కష్టపడండి. ఆ కష్టం ఖచ్చితంగా విజయం మీ వెంట పయనిస్తుందండి. అది నేను గ్యారంటీ చెప్తున్నాను. చాలా మంది ఏం చెప్తుంటారంటే చూడండి, గతాన్ని తలుసుకొని బాధపడే అంత కాలాన్ని గడపకు. గతాన్ని తెలుసుకొని బాధపడేంత ఖాళీగా కాలాన్ని గడపకు. గతం గుర్తు చేసుకోవడానికి కూడా తీరిక లేనంత సమయాన్ని వినియోగించుకో అని చెప్తున్నారిక్కడ. చాలా మంది నిన్నేం జరిగిందో, మొన్నేం జరిగిందో దాని కోసం ఆలోచించుకుంటూ కూర్చుంటారు. ఏం జరిగిందనేది నిన్నటి గురించి మనకు అవసరమండి? రేపేం జరగాలి? ఈరోజు ఏం జరగాలనే దాని కోసం ఆలోచించాలి. చాలా మంది రకరకాలుగా జరిగిపోయిన దాని పూర్వం ఊహించుకొని, ఒకటే ఆలోచించుకుంటూ కూర్చొని, లేదా వాడు అదెట్లా, వీళ్ళెట్లా, వాళ్ళట్లా అనే రకరకాలుగా విన్యాసాలు చేస్తా కూర్చుంటారు. ఎక్కడ సక్సెస్ అవుతామండి? గతాన్ని వదిలేయమని చెప్తున్నాం. ఎవ్వరైనా సరే. నిన్న ఏం జరిగిందో వదిలేయండి. రేపేం జరిగిందో వదిలేయమని చెప్పట్లా. ఈ రోజు జరిగిన దాన్ని కూడా వదిలేయమని చెప్పట్లా. నిన్నటి దాని గురించి ఈరసలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? సక్సెస్ నిన్న ఒక వర్క్ మీద బయటికెళ్లారు. పనవ్వలేదు. అది మానేస్తామా? దానికోసం నిన్న అవ్వలేదు. ఈ రోజు ఎళ్ళాల్సిందే గదా! ఈ రోజు పని మీదకెళ్లారు. ఆ పని సక్సెస్ అయ్యేంత వరకు మీరు ఎంట పడితే ఎందుకవ్వదది? చాలా మంది ఏం జేస్తున్నారంటే, కేవలం మనం ఆలోచించే విధానం ఏంటంటే, నెగెటివ్ ఆలోచనలు మొదలేస్తున్నారు. ఇది నేను చేయలేనేమో! నా వల్ల కాలేదు. గతం అంటే నిన్న పోయింది ఫెయిల్యూర్ జరగొచ్చు ఒక దగ్గర. పాజిటివ్ జరగొచ్చు. ఏదైతే నెగెటివ్ జరుగుతుందో, నెగెటివ్ గురించి బాగా ఆలోచించుకుంటూ కూర్చుంటే, మనం నిజంగా ఫెయిల్ అవుతామండి. కానీ దాన్ని వదిలేసి, మనం ఆ తీరిక లేనంత సమయాన్ని వినియోగించుకోమని చెప్తుందిక్కడ. చూడండి, జీవితం ఒక యుద్ధరంగంలా ఉండాలి. పోరాడి గెలవాల్సింది ఎవరైనా. జీవితంలో ఒక యుద్ధ రంగంలా ఉండాలి. ఎవరైనా పోరాడి గెలవాల్సిందే. పోరాటం చేయకపోతే మన జీవితం అక్కడే శూన్యంలా ఉంటది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటది. నీ ప్రయత్నం ఆపనంత వరకు నువ్వు ఓడిపోలేనంత లెక్క అంటాడు. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది డే 1 నుంచి లాస్ట్ వరకు కష్టపడుతూనే ఉంటారు. ఎవరో ఒకళ్ళు కష్టపడి సక్సెస్ అవుతా ఉంటారు. వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతున్నారని చెప్పేసి చిన్న చిన్న ఉదాహరణలు చెప్తా ఉంటారు మన దగ్గర. ఒక 2 అయితే మన రమేష్ సార్ అప్పుడప్పుడు చెప్తా ఉంటారు. సోము, రాములు గురించి. చూడండి, అక్కడ ఆలోచించుకున్నట్లయితే ఎంత ఈజీగా అనిపిస్తదండి. ఈరోజు ఎళ్ళాను, నా వల్ల కావట్లేదని సింపుల్‌గా వదిలేసి ఎళ్ళిపోతా ఉంటారు. కానీ ప్రయత్నం లోపం ఉండకూడదు గదా! జీవితంలో మనం ఏదో ఒక రోజు సక్సెస్ అవ్వడం గ్యారంటీ. కానీ మన ప్రయత్నం కంపల్సరీ కావాలండి. ఆ ప్రయత్న లోపం ఎప్పుడు ఉండకూడదు. మనం ప్రయత్నం ఏదైతే మనం చేస్తున్నామో దాన్ని ఆపనంత వరకు మనం ఓడిపోకుండా ఖచ్చితంగా గెలుస్తామండి. కావాలంటే మీకున్నటువంటి అవగాహన, మీకున్నటువంటి గతంలో ఏదైతే ఎదుర్కొన్నారో ఆ సమస్యలన్నీ గుర్తుపెట్టుకొని, మీరు ఇప్పటిదాకా అనుభవించారో ఒక్కసారి రివ్యూ చేసుకోండి. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్. జీవితం అంటే ఉత్తిగే రాదండి. యుద్ధం చేయాల్సిందే. యుద్ధం చేయకుండా ఎవ్వరు గెలవలేదండి. ఇవాళ చూడండి, ప్రతి ఒక్కళ్ళు ఒక దేశాన్ని ఇయాల ఏలేటువంటి ప్రధానమంత్రి రా ఈరోజు యుద్ధం చేయకుండా గెలుస్తున్నారండి? ఎన్నో రకాల యుద్ధాలు జరుగుతుంటాయి. మానసిక యుద్ధం, లేదా రాజకీయ యుద్ధం, లేదా మీరు ఒక చెట్టుని కొట్టాలన్నా యుద్ధం చేయాల్సిందే. ఒక పుట్టను కొట్టాలన్నా యుద్ధం చేయాల్సిందే. ఒక రూ. 100 సంపాదించాలన్నా యుద్ధం చేయాల్సిందే. అలాంటి యుద్ధ వాతావరణంలో మాత్రమే మన గెలుపు ఖచ్చితంగా వస్తుందండి. చూడండి, ఇక్కడ నీకంటూ ఒక లక్ష్యం ఏర్పరచుకోకపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యాల కోసం నిన్ను వాడుకుంటా ఉంటారు. మన దగ్గర ఏ లక్ష్యం లేదండి. నిన్న మన లీడర్ ఒక ఆయన చెప్పారు, కృష్ణ గారు, మా డౌన్‌లైన్‌లో. నేను ఒక రూ. 300 కోసం పని చేస్తున్నాను. ఆ 300 నాకు ఈ జీవితాంతం నేను నా పిల్లలకి నేనెలా ఏం సంపాదించి పెట్టాలని అనుకున్నారు. నిజం కదండీ అది. ఎవరి కోసం పని చేస్తున్నారు? వేరే అతను ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం వైపు పరిగెడుతున్నారు. చూడండి, చిన్న చిన్న మార్కెట్‌లో 5,000కి, 6,000కి, 10,000కి ఉద్యోగాలు చేస్తుంటారు చాలా మంది. ఒక 20 మందిని పెట్టుకుంటారు. ఆయనకు మాత్రం ఖచ్చితమైన టార్గెట్ ఉంటది. ఖచ్చితమైన గోల్ ఉంటది. ఆ లక్ష్యం ఖచ్చితమైన ఒక ఒక బ్రాండ్ ఉంటది. మరి ఇవాళ వాళ్ళందరూ ఒక మ్యాన్ పవర్‌ని పెట్టుకొని వాడుకుంటా ఉంటారు. ఎందుకంటే ఆయనొక లక్ష్యం ఉంది. కానీ ఆయన లక్ష్యం వైపు మనం పని చేస్తా ఉంటాం. ఆయన కోసమే పని చేస్తా ఉంటాం. అట్లాంటి పని చేయొద్దండి. అది మీకోసం మీరు పని చేస్తే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. పరులను చాలా మంది నిందిస్తా ఉంటారండి. నాకు వాడి వల్ల ఇట్లా అయిపోయింది. నాకు వీడి వల్ల ఇలా అయిపోయింది. నేను సాధించలేకపోయాను. నేను గెలవలేకపోయానని. ఎప్పటికప్పుడు తెలుసుకొని సరిదిద్దుకోవాల్సిందేనండి, గుర్తుపెట్టుకోండి. పరులను అస్సలు ఇతరులను ఎవరైతే నిందించుకుంటూ కూర్చుంటారో ఆళ్ళెప్పుడు ఎదగరండి. నేను ఫైండ్ ఔట్ చేసి చెప్తున్నాను.
ఎప్పుడైతే ఒక వ్యక్తిని విమర్శలు చేసుకుంటూ బతుకుతారో, కేవలం లైఫ్ లాంగ్ విమర్శలతోనే ఉంటారు. ఇది ఖచ్చితంగా నేను చెప్పింది కాదు. చాలా మంది చాలా దగ్గర చూశాను. కేవలం విమర్శలు చేసుకుంటూ బతికే వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక, అలాంటి ఆలోచనలు ఎవరైనా ఉంటే గనక దాన్ని ఈరోజు తుడిపేసేయండి. కేవలం ఇతరుల వల్ల, అంటే పరులను నిందించడం వల్ల మనకేమీ రాదండి. ఎప్పటికప్పుడు తప్పులు తెలుసుకొని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే జీవితంలో ఉన్నత స్థానానికి ఎళ్ళగలుగుతామండి. ఈరోజు నేను చెప్తున్నానండి. ఈరోజు ఏదో నేను ఒక సెషన్ చేస్తున్నాను ఉదాహరణకి. నేను చేసిన తర్వాత నా టీమ్‌లో గావచ్చు, లేదా మనకున్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో, "సార్ ఈరోజు నేను ఒక సెషన్ చెప్పాను. ఇది బావుందా లేదా? దీనివల్ల ఏమన్నా ఇబ్బందికరమైన డైలాగ్స్ ఏమన్నా వచ్చినాయా? లేదా ఇబ్బంది ఉందా? లేదా?" అనేసి నేను ఫీడ్‌బ్యాక్ తీసుకుంటా. ఎందుకు తీసుకుంటా చెప్పండి? నేను ఎదగాలనుకుంటున్నాను కాబట్టి, నాలో తప్పులేమన్నా ఉన్నాయేమో, నిజంగా నేను ఈరోజు ఒక ప్లాన్ చెప్పొచ్చాను ఒక దగ్గర. ఆ ప్లాన్ చెప్పిన తర్వాత నేను మా లీడర్‌ని అడుగుతాను. ఈరోజు నేనేమన్నా తప్పు చెప్పానా? నేనేమన్నా లోపం చెప్పానా? అని ఖచ్చితంగా అడుగుతాను. ఖచ్చితంగా అడిగితే నా తప్పేంటో నాకు తెలుస్తది. లేదా నేను ఒక వ్యక్తి దగ్గరికెళ్ళి ఒక విషయం మాట్లాడొచ్చిన తర్వాత, అతని దగ్గర నేను మాట్లాడిన విధానం నేనేమన్నా తప్పుగా మాట్లాడినానని నేను ఇంటికొచ్చి ఆలోచించుకుంటూ కూర్చుంటా. అవి రివ్యూ చేసుకోకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతామండి. కంపల్సరీ మనం ఎప్పుడైతే మన తప్పుల్ని ఎంచుకోవాలి కంపల్సరీ. అది చిన్నది గావచ్చు, పెద్దదే గావచ్చండి. మనకు తెలియకుండా మనం మాట్లాడే క్రమంలో మనకు తెలియకుండా ఎన్నో రకాల మాటలు మన నోటి నుంచి వెళ్ళిపోతుంటాయి. మనకి హ్యాపీగా ఎళ్ళొచ్చు. అవతల వ్యక్తికి మనసు గాయపడేటువంటి వాయిస్ కూడా ఎళ్తా ఉంటదండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎవరిని గూడా నిందించాల్సిన అవసరం లేదు. మన పని మనం జేసుకుంటూ ముందుకెళ్ళటమే. ఎప్పుడైతే మన తప్పును మనం దెలుసుకుంటామో ఖచ్చితంగా మనం ఉన్నత స్థానానికి ఖచ్చితంగా ఎళ్తారండి. ఎవరైనా సరే మీరు గావచ్చు, నేను గావచ్చు. 100% మన తప్పుని మనం మర్చిపోయే పరిస్థితి రాకూడదు. మనం రికవరీ చేసుకుంటూనే ఉండాలి. నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా, పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. ఏదో చాలా మంది నన్నేదో సాధించలేకపోయాను, అన్నీ పోగొట్టుకున్నానని నేను గూడా ఇలాగే అనుకునేవాడినండి. గతంలో నేను మీకు చెప్పాను. నా లైఫ్ జర్నీలో చెప్పాను. నేను చాలా వరకు నేను ఏవైతే పోగొట్టుకున్నానో అవన్నీ మీకు చెప్పాను. నేను గూడా చూడండి, నాకు కావాల్సిన దాని కోసం నేను శ్రమించకుండా పోగొట్టుకున్న దాన్ని ఏదైతే ఉందో అది పోగొట్టుకున్నాను. నేను ఇంటికాడ కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్నాననుకోండి, అది నిజంగా మూర్ఖత్వం అవుతది. నేను పోగొట్టుకున్నాను సార్. నేను ఏదైతే రంగంలో ఒక 2 రంగాలు నేను చిట్ బిజినెస్ చేశాను. అందులో పోగొట్టుకున్నాను. దానికోసం ఇంటికాడ కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్నాననుకోండి, నాకేమొస్తుంది? లేదా నేను వ్యవసాయం చేశాను. నాకు వ్యవసాయంలో సరైన దిగుబడి రాలేదు. పోగొట్టుకున్నాను. అక్కడ గూడా ఏమి సాధించలేకపోయాను. దానికోసం ఏడ్చుకుంటూ కూర్చుంటే నాకేమన్నా వస్తుందా? లేదు ఈ మంత్ నేను బ్రాంచ్ డైరెక్టర్ అవ్వలేకపోయాను. నేను నా నా వైఫల్యం ఏంటనేది నేను ఇంటికాడ కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చుంటే నాకొస్తుందా? లేదా నా అప్లైనర్ నాకు సర్వీస్ ఇవ్వట్లేదు. నా డౌన్‌లైన్ నా మాట ఇనట్లేదు. ఇంటికాడ కూర్చొని ఏడిస్తే వస్తుందా? ఖచ్చితంగా రాదండి. మీరు దానికి జరిగినటువంటి లోపం ఏంటి? ఎక్కడైతే మనకు జరిగినటువంటి దానికి తప్పు గావచ్చు, అపజయం గావచ్చు, దాని ఎనక ఉన్నటువంటి గోప్యతను ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉందండి. నేను సక్సెస్ అవుతున్నానా? ఫెయిల్యూర్ అవుతున్నానది నా మ్యాటర్ కాదు. ఒక్క విషయం వెనక ఏదన్నా మనం ఫెయిల్ అయ్యామంటే ఖచ్చితంగా దాని ఎనక మన లోపం ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఆ లోపం ఏంటనేది మీరు ఒక్కసారి పరిశీలన చేయండి. డెఫినెట్‌గా మీరెదుగుతారు. ఫ్రెండ్స్ నేనొకటే చెప్తున్నాను. మనం చేస్తున్న ప్రతి పనిలో ఏదో ఒక తప్పుంటుంది. కానీ అది మనకు మంచే అనిపిస్తది. అది ఇతరులకు మాత్రం తప్పుగా కనిపిస్తది. కానీ మన వల్ల ఇతరులు బాధపడేంత పరిస్థితొచ్చింది అంటే, అది ఖచ్చితంగా మన వైఫల్యమే గదా! అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే కష్టపడేవాడు ఎడారిని కూడా పూలవనంలాగా మార్చగలడండి. కాదంటారా? కష్టపడేవాడు ఎడారిని గూడా పూలవనంలాగా మార్చగలడండి. అదే సోమరిపోతు అయితే ఏం చేస్తాడో తెలుసా అండి? పంట భూమిని కూడా బీడు భూమిగా మారుస్తాడు. ఈరోజు నేనొక పంటేసొచ్చానండి. అది ఎడారిలో ఏస్తే పూలవనంలాగా మార్చగలిగేటువంటి శక్తి నా దగ్గర ఉంది అనుకోండి. ఎడారిలో గూడా నేనొక ఉద్యానవనాన్ని పండించగలను. పండిద్దండి ఎక్కడన్నా ఎడారిలో? నీళ్ళే కరువైతే గదా! తెలివి కల్లోడైతే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక వ్యాపారం చేస్తాడు. ఏదో ఒకటి సక్సెస్ అవుతాడు. ఇక్కడ దీని ఉద్దేశ్యం ఏంటంటే అండి, నేనొకటే చెప్తున్నానండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే బిజినెస్ లేదో అక్కడ బిజినెస్ సంపాదించగలగాలండి. ఏ ప్రాంతంలో అయితే బిజినెస్ లేదో ఆ ప్రాంతంలో ఎవరికైతే ఆ వస్తువు అవసరం లేదో ఆ వస్తువు కొనిపించగలగాలి. తెలివి కల్లోడు చేస్తాడు గదండీ! చూడండి మీకు అప్పుడప్పుడు మార్కెటింగ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు వస్తా ఉంటారు. లేదా మీకు వస్తూనే లేవు ఫోన్ కాల్స్ వస్తుంటాయి.
జనరల్ గా మనకు అవసరం లేకపోయినా వాళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టి మనకు కొనాలనిపిస్తా ఉంటుంది. లేదు ఒక చిన్న మూవీలో ఇది ఒంగోలు గిత్త సారీ ఏదో ఉందండి సినిమా, మన నాని గారి సినిమా ఏదో ఉంది. ఒక చిన్న బుడతడు ఉంటాడు, ఒక మిర్చి యాడ్లో నిమ్మకాయలు అమ్ముతాడు, వాడి దగ్గర కొనుక్కొని పావలకు కొనుక్కొని రూపాయి పావులకు అమ్ముతాడు. అది మాటల చాతుర్యం కాదండి? తెలివితేటలు ఉంటే కాదంటారా? తెలివి కల్లోడు అక్కడ బతకలేడా? అది మీకు ఐడియా ఉంటే అది మీరు చూసుకోండి, యూట్యూబ్ లో దొరుకుతుంది అది వీడియో. ఒంగోలు గిత్త సారీ ఏదో సినిమా ఉంటుందండి, అది నాని రాము రాము అనుకుంటా హీరో. ఒక బుడ్డోడు ఉంటాడు మిర్చి యాడ్లో. ఒక తెలివి కల్లోడు కదండి. అది ఎలా ఒక నిమ్మకాయలు అమ్మేవాడి దగ్గర వాడు కొనకపోతే వాడు కాశ్మీర్ నిమ్మకాయలు అంటాడు, కలకత్తా నిమ్మకాయలు అంటాడు, ఇంకో నిమ్మకాయలు అంటాడు. జనాలకి చెప్పగలిగేటువంటి ఒక కొత్తదనాన్ని క్రియేట్ చేసి చూపిస్తా ఉంటాడు. అదే నా వల్ల కాదు అని ఇంటికాడ పడుకున్నాడు అనుకోండి, నిజంగా ఆడు అమ్మలేకపోయిందని నమ్మి పెట్టాడు కదా. వెళ్ళేసి మనం ఏం చెప్తామంటే అబ్బా అతను రిజెక్ట్ చేసేసాడు. రిజెక్ట్ చేయగానే మనం ఎమ్మటే మన దగ్గర ఒక పాదరసం ప్రెస్ చేసేటప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్తుందో తెలుసండి. ఆ పాదరసం లాగా మనం యాక్టివ్గా ఉంటాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పామో ఎన్నో అని చెప్పగానే మనం నీరు గారిపోతా ఉంటాం. లేదా ఒక ప్రోడక్ట్ గురించి చెప్పి తీసుకుంటానన్న వ్యక్తి తీసుకోలేదంటే నీరు గారిపోతా ఉంటాం. కానీ ఆ వ్యక్తికి వివరంగా చెప్పి మన టాలెంట్ ఏంటో చూపించగలిగితే, తెలివి కల్లోడు అన్నాడు కదండి, కష్టపడేవాడు కావచ్చు, తెలివి కల్లోడు కావచ్చు, ఎవరైనా ఒకటే కదండి. అక్కడ ఆ విధమైనటువంటి సక్సెస్ లో దొరుకుతాడు. సరే ఇప్పుడు చాలా మంది నేను ఫెయిల్ అయ్యాను, నేను ఫెయిల్ అయ్యాను, నేను ఫెయిల్ అయ్యాను అంటారు. ఏమంటే ఇలా బల్బును కనిపెట్టినటువంటి వ్యక్తి వందల సార్లు, వేల సార్లు, లక్షల సార్లు ఫెయిల్ అయ్యాడండి. ఆపాడా ప్రయత్నం? నిజంగా ఆయన ఆపుంటే ఈరోజు మనం బల్బుని చూసేవాళ్ళమా? ఒక్కసారి రిలీజ్ అవ్వండి. లక్షల సార్లు, లక్షల సార్లు, ఎన్నో వేల సార్లు ఆయన ప్రయత్నం ఇదైనా సరే తను అనుకున్న లక్ష్యం ఏంటంటే నేను బల్బును కనిపెట్టాలి. తన అనుకున్న లక్ష్యం ఏంటి? తన బల్బును కనిపెట్టాలి. కనిపెట్టాడా లేదండి? నిద్రాగారాలు మానేశాడు, తిండి తిప్పలు మానేశాడు, పిచ్చోడి కింద చూసినా కూడా అతని సక్సెస్ స్టోరీ చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి ఎన్ని వేల సార్లు, లక్షల సార్లు వైఫల్యం చెందాడు ఆయన. ఈ రోజు చూడండి, వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. అయ్యో నా వల్ల కావట్లేదు, ఇది నేను చేయట్లేదని నిరాశ చెందారనుకోండి, మన కొత్తదనం మనం ఏం ఆలోచన వస్తుంది? ఇది నా వల్ల కాదంటే ఇంట్లో పడుకుంటాం, మన బ్రెయిన్ కూడా పడుకుంటది. ఖచ్చితంగా పడుకుంటది. మన బ్రెయిన్ మనతో పాటే పడుకుంటది. మనం పడుకున్నామా? చూడండి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఈ రోజు 4 గంటలకు లెగాలని మన మనసులో అనుకున్నాం అనుకోండి, మనం లెగిస్తే మన బాడీ ఆటోమేటిక్ యాక్టివ్‌గా ఉంటదా లేదండి? మన మనసు ఏం చెప్పిద్ది? అబ్బా! నేను ఇవాళ నా వల్ల కావట్లేదు, నేను లెగలేకపోతున్నానంటే రేపొద్దున ఏడవుతది లెగిసేసరికి. అంటే మీ మనసుని మనం ఆధీనంలోకి తెచ్చుకోవాలి. మన మనసును మన కంట్రోల్ తెచ్చుకోవాలి. మన మనసును మన కంట్రోల్‌లో తెచ్చుకోవాలంటే మన దగ్గర పాజిటివ్ వాయిస్ ఉండాలి. పాజిటివ్ ఆలోచనలు ఉండాలి. నెగెటివ్ ఆలోచనలు ఏదైనా కావచ్చండి అది. కొద్దిగొచ్చిందనుకోండి మన బుర్రలోకి, అది మననంతా నాశనం చేస్తది. చిన్న వాయిస్ ఎవడో వచ్చాడు నా టీమ్‌లో ఎత్తుకెళ్ళిపోతున్నాడంటే అది చిన్న వాయిస్, పోనివ్వండి నష్టం ఏంటి? చిన్నది అది. అదేదైనా కావచ్చు చిన్నది. ఒక వ్యక్తి కోసం మనం బాధపడుకుంటూ, గారాబం చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఈ నెగెటివ్ వాయిస్ మన టీమ్ ఇంకొక దగ్గరికెళ్ళేసరికి మనం ప్లస్ కాకుండా మైనస్ అవుతా ఉంటాం. చూడండి నేను చెప్తున్నా ఫ్రెండ్స్, ఏదైనా కావచ్చు నిరాశ అనేది మనకు అనవసరం. పాజిటివ్‌గా ముందుకెళ్ళటమే. సక్సెస్ అనేది వస్తూనే ఉంటది. సామర్థ్యం, తెలివితేటలున్నా సాధించాలనే తపన లేకుంటే మిగిలేది వైఫల్యమే. నేను ఫెయిల్ అయ్యాను అంటే కారణం కేవలం ఏంటంటే, సామర్థ్యం ఉంది, తెలివితేటలున్నా సాధించాలనే తపన లేకుంటే ఏం చేస్తామండి? నేను బాగా తెలివి కల్లోడిని అంటారు. చాలా మంది నా దగ్గర బాగా తెలివుంది, కానీ నేను ఫెయిల్ అవుతున్నాను. కారణం ఏంటంటే మన దగ్గర తపన లేకపోతే ఏమవుతదండి? లక్ష్యం అనేది లేదు కదా! నేను ఎదగాలనే తపన లేదు, నేను సాధిస్తాననే తపన లేదు, నేను సాధించాలి నా కోసం కాదు, నా కుటుంబం కోసం, నా లక్ష్యం, నా నా 3 తరాల ఇన్‌కమ్ కోసం పోరాటం చేయాలనే ఆలోచన ఎవరికో ఒకళ్ళకి ఉండాలి గదా! ఎవరైతే అట్లా ఆలోచిస్తారో, ఎవరైతే తపిస్తారో, తపనంటే ఏం లేదండి. నేను చెప్తున్నానండి. మునులు, ఋషులు ఏం చేస్తారో తెలుసా అండి? వందల సంవత్సరాలు జపం చేసుకుంటా ఉంటారు. వాళ్ళు సాధించినట్టా? ఫెయిల్ అయినట్టండి? వాళ్ళు తపిస్తారు. తపన, జపం. జపంలో కూడా కూర్చొని లక్షల సార్లు, వేల సార్లు, లక్షల సార్లు జపం చేస్తారాళ్ళు.
జపసాధనలో తిండి తిప్పలు మానేస్తారు. వాళ్ళ లక్ష్యం ఏంటంటే వాళ్ళు సిద్ధించాలి. వాళ్ళ తపన, నా తపన, నా లక్ష్యం. నేనేదో నాకు ఈ కుటుంబంలో నేను ఒక 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 పొజిషన్ ఉండాలనేది ఒక తపన. నేను ఒక రూ. 1,00,000 తీసుకోవాలనేది ఒక తపన. నా టీమ్‌లో ఒక రూ. 1,00,000 ఇప్పించాలనేది ఒక తపన. నేను ఒక కారు తీసుకోవాలంటే ఒక తపన. అరే! తపనే లేనప్పుడు, చేయాలనే ఆలోచనే లేనప్పుడు మనం ముందుకెలా ఎళ్తాం? ఏమవుతది? ఫెయిల్యూర్ అవుతాం కదా! సక్సెస్ ఎలా అవుతాం? ఎవరవుతున్నారు ఇక్కడ సక్సెస్ అంటే తపనున్నోడు అవుతున్నాడు. నాకు తెలివితేటలున్నాయి. నేను ఇంటికాడ పడుకుంటాను. నాకేమన్నా వస్తుందండి? నాకు తెలివితేటలు బాగా ఉన్నాయి. సూపర్ హిట్. నేను సూపర్ డూపర్ హిట్. నన్ను మించినోడు లేదని నేను ఇంట్లో పడుకుంటే నాకేమన్నా వస్తుందా? నా ప్రయత్నం ఏమవ్వాలి? అరే! నా దగ్గర తపనుండాలి గదా! నేను కష్టపడాలని. నేను తపించాలి మనసును. పొద్దున్నుంచి సాయంత్రం దాకా నా తపనేంటంటే, ఈరోజు ఒక 1000 పీవీ రావాలి, లేదా 100 పీవీ రావాలి, లేదా నా టీమ్‌లో ఒక కొత్త పర్సన్స్ రావాలనే తపనే లేకపోతే నేనెక్కడ ఎళ్ళగలను ముందుకి? ఏమన్నా ఎళ్ళగలనా? ఒక్కసారి ఆలోచించండి. మనమేం ఆలోచిస్తున్నాం? కేవలం ఈరోజు గడిచింది. రేపటి గురించి ఆలోచించాలి. ఈరోజు ఏం ఆలోచించాం మనం? మన తపనేంటి? పొద్దున్న నిద్ర లేదు. రేపటి గురించి ఈరోజు ఆలోచించాలండి. నిన్నటి గురించి ఆలోచించడం మానేయండి. రేపటి గురించి ఈరోజు ఆలోచించండి. రేపు నేనెవరిని కలవాలి? ఎంతమందిని కలవాలి? ఎట్లా కలవాలి? ఎప్పుడు కలవాలి? వాళ్ళకిచ్చిన టైమింగ్ ఏంటి? వాళ్ళకి ఏ టైంలో నేను మీట్ అవ్వాలి? వాళ్ళ దగ్గర ఏమి చెప్పాలి? ఇది ఎవరి దగ్గరైనా ఉందా? ఉన్నోళ్ళు 100% సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. 100% సక్సెస్ అవుతారు. మీ తపన మీరు దగ్గర లేకపోతే మీరు 100% ఫెయిల్యూర్ అవుతారు. మీ శక్తి ఎక్కడుండాలంటే మీరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీరేదైతే లక్ష్యం పెట్టుకొని వర్క్ చేస్తున్నారో దాని మీదే ఉండాలి. మనమేం చేస్తాం? పనికిమాలినటువంటి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చునే వాళ్ళ దగ్గర టైమ్ పాస్ చేస్తాం. ఆ టైం మీద మన టీమ్ దగ్గర పెట్టుకున్నామనుకోండి మనకు టీమొస్తది, బిజినెసొస్తది, సక్సెస్ అవుతాం. పనికిమాలిన విషయాల గురించి మనకనవసరం గదండీ! మనకున్న లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం గురించే పాకులాడాలి. ఆ లక్ష్యం గురించే వెంపర్లాడాలి. చూడండి ఫ్రెండ్స్, ప్రయత్నం ఎప్పటికి వృధా కాదండి. ఎవరిదన్నా వృధా అయిందండి ప్రయత్నం? వైఫల్యం గూడా శాశ్వతం కాదు గదండీ! ఎప్పటికి శాశ్వతం గాదు. నేను ఫెయిల్ అయ్యానంటే నేను ఏమో ఇప్పుడు అట్లా అనుకోని ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పాను. బల్బును కనిపెట్టే వ్యక్తి చాలా సార్లు వైఫల్యం చెందాడు. అది శాశ్వతంగా ఉండిందా? కొన్ని సార్లు చిన్న ప్రయత్నం కూడా నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుందని చెప్తున్నాడు. ఒక చిన్న ప్రయత్నం. చిన్న ప్రయత్నం. అదేదో మన మనసుకి చెప్పండి ఆ ప్రయత్నం ఏంటనేది. మన మనసుతో చెప్పండి. మన మనసుతో ముందుకెళ్ళండి. అరే! ప్రయత్నం చెయ్యము. ఎంత సేపటికి ప్రయత్నం చెయ్యము. అదే చూడండి ఫ్రెండ్స్, నేనొకటే చెప్తున్నాను. ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలంటే మనకు కావాల్సింది 6 పిల్లర్లు. ఈ 6 పిల్లర్లు ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా 2, 3 పిల్లర్లతో ఇల్లు ఆగుతుందండి? 6 పిల్లర్‌లని నిలబెట్టండి. చూడండి ఒక ఇల్లు కట్టేటప్పుడు మనం బేస్‌మెంట్ సరిగా ఉండాలి. బేస్‌మెంట్. ఆ బేస్‌మెంట్ ఏదైతే సరిగా లేదో చూడండి ఇల్లులు నిలబడతాయంటారా? అదే స్ట్రాంగ్‌గా ఏసామనుకోండి బేస్‌మెంట్ 4, 5 అంతస్తులేయొచ్చు దాని మీద. నేను 12 ఎంఎం, 16 ఎంఎం, 20 ఎంఎం కాకుండా 8 ఎంఎంతో నేను పిల్లరేసాను. నేనొక 2, 3 అంతస్తులేయగలనా దాని మీద? చేయలేమండి. ఫెయిల్ అవుతాం. ఏసే పునాది ఎలా ఉండాలంటే బలంగా ఉండాలి. అప్పుడు మనం సక్సెస్ అవుతాం. మన సక్సెస్ అవుతది. చూడండి ఇప్పటిదాకా చెప్తున్నాను. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కానీ, కబుర్లతో నాస్తి దుర్భిక్షం అనలేదండి. కృషితో నాస్తి దుర్భిక్షం. మనం పట్టుదలతో చేస్తే, మన కృషితో చేస్తే దుర్భిక్షం కూడా పోతుందన్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం. కానీ కబుర్లు చెప్తే పోతుందండి మన దరిద్రం? కబుర్లు చెప్పుకుంటా, కాలక్షేపం చేసుకుంటా ఉంటే పోతుందా? కష్టే ఫలి అన్నారు. కాలక్షేపమే ఫలి అనలేదు కదండీ! విన్నారా ఈ డైలాగులు? కష్టే ఫలి అని. కాలక్షేపం చెప్తే పనవుతుందండి? కష్టపడి పని చేస్తున్న వారికి ఈ రోజు కాకపోతే ఈ రేపైనా ఫలితం తప్పక లభిస్తుంది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. కాలక్షేపం చేస్తున్నారని చెప్తున్నాను గదా! కాలక్షేపం చేసే విధానంలో కాస్త మనం అవసరాన్ని బట్టి వాడుకోండి.
ఆ కాలక్షేపం కూడా నేను మరీ పూర్తిగా నేను ఇందులోనే పిచ్చి పట్టినట్టు తిరగాలి అని చెప్పేసి అన్నా మీరు నమ్మరు. అలా పిచ్చి పట్టినట్టు తిరిగితే సక్సెస్ అవుతారు. ఇలా విజయరాజు గారు సక్సెస్ అయ్యారంటే పిచ్చి పట్టినట్టు తిరిగారు. ఇలా ఇంకా బోలెడు ఉన్నారు మనకు పైనటువంటి ఎంఎస్ సార్ కావచ్చు, లేదా రమేష్ సార్ కావచ్చు. చూడండి రమేష్ సార్‌కి ఏం అవసరం చెప్పండి? పిచ్చి పట్టినట్టు తిరగట్లేదా? అరే పని చేస్తే వస్తది సార్. పని చేస్తే వస్తది. కంపల్సరీ వస్తది. ఎందుకు రాదు? కానీ మనం ఏం చేస్తున్నామంటే వైఫల్యం అవ్వడానికి కారణం ఏంటంటే కాలక్షేపం చేస్తున్నాం. పని చేసే విధానంలో లేదు. కాలక్షేపం చేస్తున్నాం. అందుకే ఫెయిల్ అవుతున్నాం. పర్వతం ఎత్తుని చూసి జంకితే శాశ్వతంగా కిందనే ఉండిపోతాం. అది చాలా ఎత్తులో ఉంది. నా వల్ల కాదని మనం కామ్‌గా కూర్చుంటే ఖచ్చితంగా కిందనే ఉంటాం. అదే సాహసించి ఒక్క అడుగు ముందుకేస్తే చూడండి శిఖరాగ్రం మీదకి చేరుతాం. అది ఎంత పెద్దదో నా వల్ల కాదు. చూడండి ఈ వెస్టేజ్ బిజినెస్ అమ్మో! నా వల్ల కాదు. ఎంతమంది ఆలోచనతో ఉన్నారండి? నా వల్ల కాదని ఎంతమందున్నారు? శిఖరాలెక్కే వాళ్ళు, కొండలెక్కే వాళ్ళకంటే ఇబ్బందండి మన బిజినెస్. ఒక తాడి చెట్టు ఎక్కుతాడు ఒక గౌడు. దానికంటే కష్టమా మనది? ఎక్కడుందండి కష్టం ఇందులో? ఒక ఆరుగురిని పట్టుకొచ్చి కూర్చోబెట్టుకోవడానికి మనకి అంత కొండలు, కోనలు ఎక్కినంత కష్టముంది ఇందులో. చాలా సింపుల్ బిజినెస్ కదా మనది. ఎక్కడవుతుంది మనం? చిన్న చిన్న వాటిని కూడా నా వల్ల కాదని నిర్లక్ష్యం చేస్తా ఉంటాం. తపనుంటే ఏదైనా ముందుకెళ్తది. లక్ష్యం ఉంటే ఏదైనా ముందుకెళ్తది. ఆ 2 తపన, లక్ష్యం లేకపోతే ఏది ముందుకెళ్ళదు. ఆడి ఉద్దేశ్యం ఏంటంటే నేను ఆ కొండ ఎత్తుని చూడ్డు. కొండ ఎత్తు కనిపించదక్కడ. ఏం కనిపిస్తది? కేవలం తన లక్ష్యం కనిపిస్తది. ఖచ్చితంగా ఎళ్ళిపోతాడు. చూడండి మన దగ్గర కూడా మన చర్ల దగ్గర ఒక కుర్రోడు మనకి నాకు ఏదో నా ఊహ తెలిసి చెప్తా ఉండండి. గత 4, 5 ఇయర్స్ బ్యాక్ మన కలివేరు నుంచి ఒక కుర్రోడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడు. ఒక ఇక్కడ మన దగ్గరే అండి. మన కళ్ళ ముందున్నాడు. ఒక్కసారి కనుక్కోండి ఎంత కష్టం ఉంటదో దానెనక. నిద్రాగారాలండి. తిండి తిప్పలుండదు. అక్కడికి శవాలు గుట్టలు గుట్టలు కనిపిస్తా ఉంటాయట. ఎళ్తున్న క్రమంలో గుట్టలు గుట్టలు కనిపిస్తుంటాయి. అవన్నీ చూసుకుంటూ పోవాలి. మనకిక్కడ మన విజయరాజ్ సార్ చూపిచ్చారు. చింతలపూడి దగ్గర ఒక అమ్మాయిని పరిచయం చేశారప్పుడు. ఎళ్ళే క్రమంలో శవాలు తొక్కుకుంటూ పోతారంట. అరే! చచ్చిపోతానని తెలిసి కూడా మరి పోతున్నారే! అంతకన్నా కష్టమా మన బిజినెస్? ఎళ్ళితే ఖచ్చితంగా సస్తాం. అయినా గాని మనం పోతున్నామా? లక్ష్యం నేను సాధించాలి. నా లక్ష్యం ఏంటంటే నేను సాధించాలి. అది మాత్రమే కనిపించాలండి. చూడండి గెలుపు వెనక పరిగెత్తడం మాని ప్రయత్నం వెనక పరిగెత్తు. అప్పుడు గెలుపు నీ వెనకే పరిగెడుతూ వస్తుంది. కాదంటారా? గెలుపు వెనక పరిగెట్టొద్దండి మనం. నేను గెలవాలనే లక్ష్యంతో ఉరకొద్దు. మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాని వెనక పరిగెట్టమంటున్నాడు. అప్పుడు ఖచ్చితంగా నీ గెలుపు నీ వెనక పరిగెడుతుంది. ఇది 100% నిజమండి ఇది. నేనేమంటానంటే దీనికి మీరు గెలవటం మీన్స్ ఏంటంటే ఈ సిస్టమ్‌లో ఒక 30,000 లేదా ఒక 50,000 చెక్కు తీసుకోండి. అప్పటి వరకు పరిగెట్టండి. మీ ప్రయత్నం నేనొక 50,000 తీసుకోవాలని ఒక ప్రయత్నం చేయండి. ఒక రూ. 1,00,000 తీసుకోవాలని ఒక ప్రయత్నం చేయండి. అరే! రూ. 1,00,000 చెక్కొస్తే ఆ చెక్కు ఆ చెక్కుని చూసి వస్తారండి. మిమ్మల్ని చూసి రారు. ఇలా రమేష్ సార్‌ని చెక్కుని చూసి రావట్లేదా? రమేష్ సార్‌ని చూసి వస్తున్నారా? లేదా విజయరాజ్ సార్ చెక్కుని చూసి వస్తున్నారా? విజయరాజ్ సార్‌ని చూసి వస్తున్నారా? ఒక్కసారి మీరు మనసులో ఆలోచన చేసుకోండి. ఏం చూసి వస్తున్నారు? ఆయన వెనక సక్సెస్‌ని చూసి వస్తున్నారు గదా! ఆయన ఏం చేశాడు? ఆయన ప్రయత్నం ఏంటంటే ఆయన ప్రయత్నం ఎక్కడ కనిపిస్తుంది? చెక్కు రూపంలో కనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. కేవలం మీరు మీ పొజిషన్‌లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీ పిన్ లెవెల్‌తో ఇంపార్టెంట్ కాదండి. మనకు కావాల్సింది డబ్బు. మీరొక 10,000 తీసుకుంటున్నారనుకోండి. 20,000 తీసుకొని చూపించండి మీ టీమ్‌కి. లేదా రూ. 1,00,000 తీసుకొని చూపించండి. రూ. 1,00,000 మీరెప్పుడైతే తీసుకుంటారో దాని వెనక కష్టపడండి. ఆ 1,00,000ని చూసి మీ వెనక పరిగెట్టేవాళ్ళో రాకపోతే అడగండి. బాండ్ రాసిస్తానండి నేను. మీరొక రూ. 1,00,000 తీసుకునేంత వరకు మీ ప్రయత్నం ఖచ్చితంగా సీరియస్‌గా వర్క్ చేయండి. ఎప్పుడైతే 1,00,000 తీసుకున్నారో 10,00,000 కాదు, 25,00,000 కాదు ఎళ్ళిపోతున్నాడు మీ చెక్. ఓడిపోతానన్న భయంతోటి ప్రయత్నించకుండా ఉండటం కంటే, ప్రయత్నించి ఓడిపోవటం మేలు. నేను ఓడిపోతానని తెలుసు. నేను గెలవనన్న సంగతి తెలుసు. అరె తెలవటం ఎందుకు? అదేదో ప్రయత్నం చేసి ఓడిపోతే ఇంకా మంచిది గదా!
ఖచ్చితంగా వస్తుందండి. ఆమె గెలవచ్చేమో ఎవడికి తెలుసు? కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తా ఉంటారు. మనకన్నా బలహీనులు ఉంటారేమో. అరే! సక్సెస్ అవుతారు, సక్సెస్ అవుతారు, సక్సెస్ అవుతారని ఇంతమంది చెప్తున్నాం. ఇంతకాలం చెప్తున్నాం. ఎంతవరకు చెక్కులు పెరుగుతున్నాయి ఎవరికి? ఒక్కసారి దానికోసం మీరెందుకు ఆలోచన చేయట్లేదు? ఒక్కసారి పెంచుకొని చూడండి. దాని దాని మజా ఎలా ఉంటదో తెలుస్తది. ఒక్క ప్రయత్నంలో విజయం ఎప్పుడు రాదండి. వస్తుందా ఎవరికన్నా? నేను ఒక్కసారి చేశాను. రెండోసారి చేయను. నా ఒక్క ప్రయత్నంలో నేను ఫెయిల్ అయ్యాను. ఎంతమంది అనుకుంటున్నారండి ఈ విషయంలో? నా వల్ల కాదు. నేను ఆ ఒక్కసారితోనే ఆగిపోతానని? చాలా మందున్నారండి. నేను బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలని చాలా కసిపడ్డాను. నేను సిల్వర్ అవ్వాలని చాలా కసిపడ్డాను. నేను స్టార్ అవ్వాలని చాలా కసిపడ్డాను. చాలా కసితో పని చేశానంటారు. కానీ ఫెయిల్ అయ్యానంటారు. స్టార్ డైరెక్టర్ అవ్వాలంటే 3 నెలలు చేయాలి. ఒక నెల చేస్తే ఆగిపోద్దండి? క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే 3 నెలలు చేయాలి. ఒక నెల చేస్తే ఆగిపోతుందా? ఒక్క ప్రయత్నంతో ఎప్పుడైనా అవుతుందండి? సక్సెస్ అవ్వాలంటే ఊరికే రాదండి అని అందుకే చెప్తున్నానండి. పెట్టుకోండి. కుదిరితే పరిగెత్తు. లేకపోతే పో. అది చేత కాకపోతే పగుతూ పో. అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. కుదిరితే పరిగెత్తండి. లేకపోతే మానేయండి. లేదా నడవండి కొద్ది గొప్పైనా. అరే అక్కడే కూర్చున్నాం అనుకోండి ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్ ఏంటంటే కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు కనీసం. ఈ రోజు ఎప్పుడు తాబేలు కుందేలు సామెత ఉంది చూసారా? ఎట్లా ఉంటదండి అది? మీ కళ్ళ ముందు చూడండి. అది చేత కాకపోతే పాకుతూ పో. అంతేగాని ఒకే చోట అలాగే కదలకుండా ఉండిపోతే 100% జీరో అవుతాం ఫ్రెండ్స్. 100% జీరో అవుతాం. ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వాలి అంటే కేవలం మన దగ్గర ఉండాల్సినటువంటియి ఒకటేంటంటే అండి, మన దగ్గర లక్ష్యం ఒకటుండాలి, ప్రయత్నం ఒకటుండాలి. ఇవే ఏమీ లేకపోతే 100% ఫెయిల్ అవుతాం ఫ్రెండ్స్. 100% ఫెయిల్ అవుతాం. నా వల్ల కాట్లేదని నేను ఇక్కడే పడుకుంటాను. నా వల్ల నాది ఇదొక బౌండరీ. నేను ఈ ఏరియాలోనే బిజినెస్ చేస్తాను. నేను ఇంకొక ఊరు నాకు తెలీదు. అరే మీకు తెలియకపోవచ్చండి. మీ టీమ్‌లో ఎవరికొకరికి తెలుస్తది గదా! రమేష్ సార్‌కి ఇప్పుడు ఓ 10, 15 వేల మంది టీమొచ్చారు. రమేష్ సార్‌కి మొత్తం తెలుసా? ఎవరి దగ్గర వస్తూనే ఉంటది కదా! అరే ప్రయత్నం చేస్తే ఎవరో ఒకళ్ళు దొరుకుతారు. నాకు మొన్నటిదాకా హైదరాబాద్‌లో టీమ్ కావాలని వెంపర్లాడాను. ఈరోజు నాకు హైదరాబాద్‌లో టీమొచ్చింది. ఎట్లా వచ్చిందది? ప్రయత్నం చేయకపోతే వచ్చిందా? ఖచ్చితంగా వస్తుందండి. ఓకేనా? ఫ్రెండ్స్ థాంక్ యూ. ఏదైనా సరే నేను ఒకటి చెప్తున్నాను. నేను చెప్పినటువంటి మాటలు ఏయైతే ఉన్నాయో పాజిటివ్‌గా ఆలోచించే వ్యక్తిని ఏ విషయం చంపలేదండి. ఏ విషయమైనా పాజిటివ్‌గా ఆలోచించండి. ఏది మిమ్మల్ని దరిచేరదు. మిమ్మల్ని ఏది నాశనం చేయదు. ఏదైతే మనం పాజిటివ్‌గా ఆలోచించే విషయాలన్నీ నెగెటివ్‌గా ఆలోచిస్తామో అప్పుడు మన జీవితం పతనమవుతదండి. ఏది ఎప్పుడైతే నెగెటివ్‌గా ఆలోచించే వ్యక్తి ఏదైతే ఉంటాడో ఏ మెడిసిన్ కూడా పనిచేయదండి. చూడండి ఒక పారాసెటమాల్ గురించి చెప్తున్నానండి. ఒక డాక్టర్ ఉంటాడు. ఒక డాక్టరు ఏదైతే చెప్తాడో ఆ డాక్టర్ అయితేనే నాకు రోగం తగ్గిద్ది అనేవాళ్ళు చాలా మందున్నారండి. ఆయన నిజంగా ఆయన నమ్మకం ఎంతవరకు పనిచేస్తుందంటే, ఆయన ఎలాంటి మెడిసినల్ వాల్యూస్ లేని ఒక చిన్న చాక్లెట్ ఇచ్చినా కూడా అది టాబ్లెట్ కింద పనిచేస్తుందాయనకి. నేనొక పేషెంట్‌నండి ఉదాహరణకి. నాకొక డాక్టర్ దగ్గరికెళ్తేనే నాకు రోగం తగ్గిద్దన్న బలమైనటువంటి ఆలోచన ఉంది. ఆ వ్యక్తి మీద నమ్మకం పెట్టుకుంటే, ఆయన ఏదైనా రాయనివ్వండి. మీ ఊర్లో గూడా ఉంటారు. ఎక్కడైనా ఉంటారు. ఆర్ఎంపీ గూడా నాకు ఆర్ఎంపీ డాక్టర్ ఇంజెక్షన్ చేస్తేనే తగ్గిద్దంటాడు. ఎండీ చేసినా తగ్గదంటారు. ఎందుకు ఆయన మీద పాజిటివ్ వాయిస్ ఉంది. పాజిటివ్ ఆలోచనలున్నాయి. కానీ అదే ఎండీ దగ్గర ఉన్నది నెగెటివ్ ఆలోచన. చూడండి ఫ్రెండ్స్. ఏదైనా గావచ్చు పాజిటివ్‌గా ఆలోచించే వ్యక్తిని ఏ విషయం గూడా సంపదండి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. పాజిటివ్‌గా ఆలోచించండి. నెగెటివ్ ఆలోచించడం మానేయండి. నెగెటివ్‌గా ఆలోచిస్తే ప్రతీది గూడా మన విషయంతో సమానమే. హ్మ్. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. ఆహ్, ఇప్పటివరకి నా సెషన్ విన్నటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ. నాలో ఉన్నటువంటి విషయాన్ని మీకు ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే నన్ను వేరే రకంగా అనుకోకండి. అలా అని చెప్పేసి నన్ను ఇంకో రకంగా మీరు ట్రీట్ చేయాల్సిన ఇబ్బందికి రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా మనసులో ఎవరిని గాయపరచవని భావిస్తున్నాను. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ. థాంక్ యూ సార్. వెంకట్ సార్. థాంక్ యూ.